హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 3 ఇన్ గోవా. సో ఇప్పుడు మేము ఫుల్ రెడీ అయిపోయినా. మీకు ఇవే నిన్న నేను కొనుక్కుంది, మా వాళ్ళు అందరూ వేసుకున్నారు చూడండి డ్రెస్సులు. సో ఇప్పుడు మేము వాటర్ గేమ్స్కి వెళ్తున్నాము. సో ఇక్కడికి వచ్చి బస్ పికప్ చేసుకుంటుంది, ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారనమాట. మేము రెడీ అయిపోయి బయటకు వచ్చి నిలబడ్డాం. ఇక్కడ సెలవు రాగానే వెళ్ళిపోవాలి. ఇక్కడ మొత్తం జర ఇక మంచిగా కాంబినేషన్ బట్టలు వేసుకొని ఫోటో సెక్షన్ అవుతుంది ప్రస్తుతానికి ఇక్కడ జర. సో మీరు రూమ్ ఎక్కడ తీసుకురో ఎక్కడ స్టే చేస్తారో వాళ్ళకి చెప్పినారనుకోండి, వాళ్ళే మీ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుంటారు అనమాట. మాకైతే రూమ్ దగ్గరకు వచ్చి పికప్ చేసుకున్నారు. ఓకే గాయ్స్, ఇప్పుడే ఇక్కడ ల్యాండ్ అయినాం. అప్పుడు మేము అట్లా వచ్చినాం, అడుందా అట్లనే బస్ సైడ్ లోపలికి వచ్చి ఎక్కినాం అన్నమాట. అటు సైడ్ నుంచి వచ్చిరా. ఇప్పుడు గాయస్ ఈ బోట్లో వెళ్ళాలి. ఇప్పుడు చలో బోట్లోకి ఎక్కుతున్నాం. ఇక మన బోటు ఇక అవతలది. Let's go guys. చలో గాయస్, స్టార్ట్ అయినాం. 40 కిలోమీటర్స్ పోతామంట. నీళ్ళైతే చాలా హైట్ కొన్నట్టు కొడుతుంది. यहाँ पे आपको 3 टाइम खाना मिलेगा, 2 टाइम मसाज मिलेगा। जिमी करदार ఇది గోవా జైల్ అంటే ఇక్కడ ఉన్నది. గోవా జైల్. खाने के बाद फूड जो बच्चे का हाथ पे को कोई इशू नहीं, बॉटल वगैरह डस्टबिन में डालने का, कुछ भी सामान फ्रिज के साइड में नहीं रखने का। జైల్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అమ్మని అమ్మ ఇట్లా బెండ్ అవుతుంది. ఒక ఎగ్ పఫ్ ఇచ్చారు. అదే కొంచెం వాటి దగ్గర పోతే బాగుండే. అబ్బా गर्लफ्रेंड के साथ नेचुरल डॉल्फिन है भाई, पलावा नहीं है वो। वाव, अरे वीडियो करे बदूर। ये डॉल्फिन लैंग्वेज पे चलना भाई, डॉल्फिश वीडियो बनाओ रे। हाँ वीडियो चल रही। हाँ आपका वीडियो बनाओ, बाद में मेरे को छोड़ो। 4 डॉल्फिन है, 4 डॉल्फिन। ना ये साइड में मत आओ। घुमा संतोष भैया, घुमा लो। यहाँ पे हम लोग साउथ गोवा में आ गया। ओके, साउथ में यहाँ पे हम बाइना बीच है, आगे एयरपोर्ट है गोवा का, इंटरनेशनल एयरपोर्ट, और आगे यहाँ पर मरगोन एक्सप्रेस। तो हम लोग यहाँ पे वाटर एक्टिविटी करेंगे। इसकी बम्पर राइड्स, बनाना राइड्स, यहाँ पे 3 राइड्स होगा। उसके बाद हम सीधा जाएंगे, आप लोग जाएंगे आइलैंड पे, जहाँ पे स्कूबा डाइविंग एंड आपका पैराशूट वहाँ पे होने वाला है, पैरासेलिंग जो आप आगे जाके राइड होने वाला है। तो यहाँ पे राइड फिनिश होने के बाद आपको सेम बोर्ड में आना है। आपका जैसे राइड खत्म हो जाएगा, ये बंदा रहेगा, अभिषेक रहेगा, और दूसरा भी आपके साथ रहेगा, जो आपको राइड करा के इसी बोर्ड में लेके आएगा। आपको इधर उधर नहीं जाना है, क्विकली आप वहाँ पर राइड करके इसी बोर्ड में आना है। तो आगे भी आपको एंजॉयमेंट के लिए वहाँ पे आइलैंड पे जाने के बाद आपको स्विमिंग करने के लिए टाइम मिल जाएगा, और एंजॉयमेंट के लिए भी टाइम मिलेगा वहाँ पे। आपका फोन एंड वॉलेट आपको कैरी करना है, और जो चप्पल कपड़ा वगैरह जो है वो बोर्ड में रहेगा। ये सामान आपका बोर्ड में रहेगा। सब लोग रेडी होना है, पीछे से उतरना है। वहाँ पे बोट जैसे पार्किंग हो जाएगा, आपको पीछे से उतरने के लिए प्लेस है, वहाँ से उतरना है आराम से। बी केयरफुली, सेफ्टी के साथ सब कुछ करना है। राइड फिनिश होने के बाद प्लीज इसी बोर्ड में आना है।
ओके गाइस, थैंक यू सो मच। done. आपका सामान అరే పిలుస్తుండగా రమ్మనే పవన్ పట్టుకో ఆడు ప్లే కొట్టేసిండు రా స్టాప్ కొట్టేసిండు ఇక ఎందుకు నవీన్ బాయ్ తిప్పుతూనే ఉన్నాడు రైతీని నేనైతే అన్న టైట్ పెట్టుకున్నా ఈడు ఈత నేర్పిస్తారు ఆరా అంట మా దోసిగాడు సముద్రంలో. ఎక్కడ తీసాడమ్మా అంటే ఇక మా దోస్త్ అయితే ఇక్కడికి బోట్ వచ్చి ఇట్లా దుణుకుడుతోటే వెళ్ళిపోయినాయి, అద్దాలు కొట్టుకుపోయినాయి. నేను వచ్చి ఈ వాటర్ లోపలికి పోయినా నా అద్దాలు పోయినాయి. ఎప్పుడే బనానా రెడీ చేసి వచ్చినాం కదా, మా దోస్త్ ఇంకొక అద్దాలు పోయినాయి. మా ఇద్దరివి పోగానే ఇక వాంది కూడా పోవాలని బాగా కోరుకున్నాం. ఇక అయితే అవి కూడా పోయినాయి. ఈ బనానా రైడ్లా ఏమైతే తీసుకొచ్చి నీళ్ళు ఎత్తేస్తారు అనమాట. మేము గట్టిగా కోరుకున్నాం మా దోస్త్ అద్దాలు పోవాలని. పోయినాయి ఇక అద్దాలు పోయినాయని వచ్చి గమ్మున కూర్చుండే. ఎందుకు కలదా తరేసుకుంటానా మనస్ఫూర్తిగా ఊరుకున్నాను నీ కళ్ళద్దాలు కూడా పోవాలని కావాలంటే ప్రణయ్ అని అడుగు. ఈ అద్దాలు పెట్టుకొని ఫోన్ కూడా పోవచ్చు. ఈ వాటర్ లోపలికి పోయినా ఇట్లా ముందు పోయినా పెద్ద అల వచ్చింది, మునిగిపోయినా మొత్తం. కథం లేస్తారకు అద్దాలు లేదు. అమ్మో అమ్మో ఈ ఫోన్ కూడా కొట్టుకోబోయేటట్టుంది, ఈ ఫోన్ కూడా కొట్టుకోబోయేటట్టుంది అలానే. ఇప్పుడు 3 రైడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు స్కూబా డైవ్కి వెళ్తున్నాము. సో ఆయన తీసుకెళ్ళేటప్పుడు మొత్తం రెడీ అయిపోయాడు ఆయన. చూపిస్తాం మీకు అక్కడ పోయినాక. సో ఇప్పుడు పారాసైలింగ్కి ఇంకొక బోట్కి షిఫ్ట్ అవుతున్నాము. సైడ్ సైడ్ ప్లీజ్. ఓకే, ఆ బోట్ల నుంచి ఈ బోట్లకు వచ్చినాము ఇప్పుడు. ఏమోరా మరి 1 మినిట్ ఉంటామారా? అరే అది పెట్టుకుంటే ముక్కు మొత్తం క్లోజ్ అయిపోయినట్టుందా? ఇప్పుడు నువ్వు ఖాళీ నోరుతోటే తీస్తున్నావా ఊపిరి?
ये फर्स्ट है हेलो हेलो कम हियर సో గాయ్ స్కూబా డైవ్ దగ్గర అయితే యాక్చువల్గా మా ఫోన్లో ఏవి లేకుండే అనమాట. నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. అండ్ మా ఫ్రెండ్ కానీ ఇంకొక ఫోన్ ఏమో వాటర్లో మునిగిపోయి అది పనిచేయలే అనమాట. మా మిగతా దోస్తులు ఏమో బ్యాగ్లో పెట్టేసి మేము బోట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు లోపల పెట్టేసినారు. ఆ ఫోన్లో తీయడానికి లేకుండే. అయితే మాకు ఇక్కడ స్కూబా డైవ్ దగ్గర ఒక ఇద్దరు కలిసినారు, అంటే మా బోట్లో ఒక ఇద్దరు కలిసినారు అనమాట, విజయనగరం వాళ్ళు, తెలుగు వాళ్ళే. సో ఈ వీడియోలన్నీ వాళ్ళ ఫోన్లో తీసిన అనమాట నేను. సో వాళ్ళు ఇంకా నా వీడియోలు కూడా కొన్ని ఉండే, ఇంకా కొన్ని వీడియోస్ ఉండే అనమాట. కాకపోతే అవన్నీ మిస్ అయిపోయినాయి. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేంత వరకు కూడా నేను వాళ్ళని చాలా ఫాలో అప్ చేసిన. బ్రో మీ దగ్గర ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి పంపండి అని. కాకపోతే వాళ్ళు ఈ వీడియోస్ ఇప్పుడు మీరు ఏవైతే చూస్తారో స్కూబా డైవ్ దగ్గర ఈ వీడియోసే పంపినారు. ఇంకా కొన్ని వీడియోస్ మిస్ అయిపోయినాయి అనమాట ఇక. సో కొన్ని వీడియోస్ తీయలేకపోయినా, నేను కరెక్ట్గా చూపించలేకపోయినా ఇక్కడ. సో మేము ఏం చేసినామంటే ఇక్కడ స్కూబా డైవ్ అంతా చూసేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ రిటర్న్ వెళ్ళిపోయినాం అనమాట. ఏంటంటే ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా అయ్యిందనమాట మాకు స్కూబా డైవ్ దగ్గర. బోట్లో ఎవరైతే స్టాఫ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే కస్టమర్స్ తోటి కొంచెం మిస్బిహేవ్ చేయడము, అమ్మాయితోటి అట్లా చేసినారనమాట. చిన్న గొడవ అయిన ఉండే. సో అక్కడ నుంచి మేము రిటర్న్ బయలుదేరి అసలు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా స్పీడ్గా చంపుకొని వచ్చిండు అనమాట. సో ఫస్ట్ అయితే మేమే చేసినాం అనమాట స్కూబా డైవ్. సో బోట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసే గ్యాప్లో మా దోస్తుగాళ్ళు ఇద్దరికి ఈత వచ్చు అనమాట. మా దోస్తుగాళ్ళు ఇద్దరు ఇంకా కొంతమంది అందరు కలిసి ఇక్కడ జెర్సేపు ఈత కొట్టినారు. ఇక అక్కడ నుంచి మేము రిటర్న్ బయలుదేరిపోయి బయటికి వెళ్ళిపోయినాము. బయటికి వెళ్ళిపోయినాక ఆ చిన్న గొడవ అయింది కదా, సో బోట్ ఓనర్ వచ్చిండు, అది కొంచెం పంచాయతీ నడిచింది. అక్కడ నుంచి సెటిల్మెంట్ అయిపోయి అందరం డివైడ్ అయిపోయినాం అనమాట. ఇక వండుకో ఒకసారి, అట్లా వండుకోరు. నేను కొడుతున్నాడు. చలో గాయ్స్, ఇప్పుడే షిప్పుల నుంచి బయటకు వచ్చేసినాము. యాక్చువల్గా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయి. పవర్ బ్యాంక్ ఏమో బ్యాగ్లో పెట్టిన, బ్యాగ్ ఏమో వాళ్ళు షిప్పుల లోపల పెట్టేసినారు అనమాట, తీయడానికి ఆప్షన్ లేకుండే. సో ఇక ఇప్పుడు దిగేటప్పుడు బ్యాగ్ తీసుకొని పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చిన. షిప్లో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి అనమాట. షిప్ కూడా జర తాగున్నాడు, వేరే అంటే వాళ్ళ గ్యాంగ్లో కూడా తాగుండి మా షిప్లో కస్టమర్స్ తోటి ఒక కప్పులు ఉండే అనమాట, వాళ్ళతో కొంచెం మిస్బిహేవ్ చేయడం, తర్వాత వాళ్ళలో వాళ్ళు గొడవ పడడము ఇట్లాంటివి అయినాయి అనమాట జర. సో జర ఈ డిస్టర్బెన్స్ తోటి కొంచెం ట్రిప్ అయితే కంప్లీట్ చేసినాం ఇక ఫైనల్లీ. అయితే ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అసలు చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేసాడు అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా ఇట్లా మస్తు బెండ్ అయిపోయింది. మేమైతే అందరం భయపడ్డాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆడు ఏం చెప్తుండే, అంత స్పీడ్ పట్టుకొచ్చి కూడా ఇది ఇంకా స్లోనే, మోటార్ ఒకటే పని చేస్తుంది, 2 మోటార్లు పని చేసి ఉంటే ఇంకా స్పీడ్ వస్తుండే, ఇంకా స్లో అవుతున్నాం ఇప్పుడు అంట. సో వీడు పవన్, వీడు కూడా స్కూబా డైవ్ కొంచెం మంచిగానే చేసిండు. ఇప్పుడు దీంట్లో వెళ్ళాలా, ఈ వెహికల్ మనది. సో ఇంకా అందరు రాలే, అందరి కోసం వెయిటింగ్ అనమాట. చలో చలో చలో. అబ్బా ఫస్ట్ రూమ్కి పోయి స్నానం చేయాల. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి రూమ్కి వెళ్ళిపోయినాం. ఇక రూమ్కి వెళ్ళిపోయినాక ఫ్రెష్ అప్ అయిపోయి నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళినాం అనమాట. ఇక రూమ్ అననే డ్రాప్ చేసిండు మార్కెట్ దగ్గర. చలో మార్కెట్కి వచ్చినాం. ఇక్కడ చికెన్ తీసుకుందామని వచ్చినాం అనమాట మార్కెట్కి. మొన్న వచ్చినాం కదా, నేను వచ్చినాం అనుకుంటా. మొన్న రొయ్యలు తీసుకున్నాం, ఇక్కడ బాగుండే రొయ్యలు వండుకున్నాం మేమే. ఇదంతా ఫిష్ మార్కెట్ అనమాట ఇక్కడ. ఇది చికెన్ మనం తీసుకున్నాం. ఇలా బాగా అలసిపోయినట్టుంది అనమాట అందరికీ. సో ఇక రేపు పొద్దున్న లేచి తిరుగుదాం. ఇప్పుడైతే ఎక్కడికి వద్దు అని అనుకుంటున్నాం. ఇక నైట్ పోతే బీచ్కి పోతాం ఇక. సో ఇప్పుడే వంట సామాన్లు అన్నీ కొనేసుకున్నాం. ఇక రూమ్కి పోయి మంచిగా వండుకొని జర చిల్ అయ్యి ఫస్ట్ నిమ్మలంగా వండుకొని తిని ఇక బీచ్కి వెళ్ళేది ఉంటే వెళ్ళి ఇవాళ నైట్ ఇట్లా ముగుస్తుంది. అసలు ఇక్కడ ఎక్కడ పెట్రోల్ బంకులు లేవు తెలుసా, అన్ని షాపులలో పెట్రోల్ అమ్మేస్తారు, బాటిళ్ళల్లో అమ్ముతారు పెట్రోల్. ఇక్కడ దగ్గర లేదా పెట్రోల్ బంక్ లేదు. నేను బండి మీద వచ్చినప్పుడు నాకు పెట్రోల్ పోసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు, ఎందుకంటే ట్యాంక్లో మస్తు పెట్రోల్ ఉండే అప్పుడు.
తిరిగిన మళ్ళీ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఒప్పించుకున్నా ఎక్కడో ఆన్ ద వేళ. ఇక్కడ దగ్గరలో అయితే పెట్రోల్ బంకులు లేవు అసలు. అంటే ఈ కలాన్గట్లో బీచ్ సరౌండింగ్స్లో అయితే లేదు. ఏటీఎంకి చూడరు ఎంతమంది నిలబడ్డారో. ఏటీఎంకి ఖాళీ. ఏటీఎం కోసం అని అంత జనాలు నిలబడ్డారు. పొద్దుగాలనే తాగేస్తారు గాయస్ ఇక్కడ అయితే. ఫారినర్స్ అయితే మరీ తెలుసా, ఫారినర్స్ అయితే పొద్దున్నే గ్లాసులు అడగాల, మూతలు ఓపెన్ చేయాలి అంటారు. మా దోస్తు వాళ్ళు అయినా ఎప్పటి నుంచో వాడుతారు కానీ నేను పొద్దుగాల కొన్నా మధ్యాహ్నం పోయినా ఈ గ్లాసెస్. పట్టుకుంటారు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇలా గట్టిగా పట్టుకుంటారు. ఓకే గాయ్స్, ఈ వీడియో ఇక్కడికి ఎండ్గా. సో ఇలా డే అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. మీరు మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం అందరికి షేర్ చేసి రీచ్ పెంచాలని కోరుకుంటున్నా. బాయ్ బాయ్.